Hello guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to one more video. సో ఈ వీడియో ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ విత్ మై హస్బెండ్. నార్మల్ గా బ్లాగ్స్ లో అది కనిపిస్తూ ఉంటారు, బట్ ఇలా ఒక కూర్చొని మాట్లాడే వీడియో ఫస్ట్ టైం అన్నమాట. సో వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను 1K సబ్స్క్రైబర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను, ఇలా ఏమైనా ఇంట్రడక్షన్ వీడియో కానీ లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ వీడియో కానీ చేద్దాం అనుకుంటూ. అంటే ప్రాపర్ గా మా ఇంట్రడక్షన్ అది ఇవ్వలేదు కదా, ఒక వీడియో చేద్దామని అనుకుంటూ ఉన్నాను. బట్ ఇప్పటికైతే అది కుదిరిందనమాట. ఇంట్రడక్షన్ వీడియో చేద్దామా లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ వీడియో చేద్దామా అని కన్ఫ్యూజన్ లో నేను కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెట్టాను రీసెంట్ గా, 2 days బ్యాక్ అనుకుంటా. అయితే మోర్ దాన్ 100 votes వచ్చాయి. అది కూడా 85% వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో అన్నారు, 15% మాత్రం ఇంట్రడక్షన్ వీడియోకి ఓట్ చేశారు. సో ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చి ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఫస్ట్ నా వీడియోస్ కింద షార్ట్స్ కింద అలా కామెంట్స్ వస్తాయి కదా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్, వాటి గురించి అయితే ఫస్ట్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. మీ ప్రొఫెషన్ ఏంటి, ఏం జాబ్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ తర్వాత మా పెళ్లి చూపుల వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది, 2 million+ వ్యూస్ ఉన్నాయి. సో ఆ వీడియో కింద అయితే 300 కామెంట్స్ వరకు వచ్చాయి. దాంట్లో కొన్ని క్వశ్చన్ టైప్ ఉన్నాయి అనమాట. దాని నుంచి ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, ఇది పెళ్లి చూపుల వీడియో అనే కాదు, చాలా వీడియో కింద కూడా ఈ కామెంట్ వచ్చింది. ఏంటది? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పేసి చాలా మంది అడిగారు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చాలా కామెంట్స్ వచ్చాయి. కైండ్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజే, బట్ మా పరిచయం అంటే మా కాన్వర్సేషన్ అనేది ఫ్యామిలీస్ అఫీషియల్ అవ్వకముందే మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అంతా ఓకే అనుకున్న తర్వాత దెన్ ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు అఫీషియల్ గా పెళ్లి చూపులు ఇన్స్టాగ్రామ్ పరిచయం అన్నమాట. అది అనదర్ స్టోరీ, అది ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాం. సో ఇది చాలా మంది వరకు తెలీదు, చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా, బట్ ఈ వీడియో చూస్తే అయితే రివీల్ అయిపోతుంది అది. అనదర్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ హస్బెండ్స్ ప్రొఫెషన్? సో నా హస్బెండ్ ఏం చేస్తారు? సో ఐఎమ్ చార్టర్డ్ అకౌంటెంట్. ప్రాక్టీస్ అనేది నాకు ఎప్పటి నుంచో చేయాలనేసి, సిఏలో ప్రాక్టీస్ ఇస్ ద లైక్ కైండ్ ఆఫ్ ఓన్ ఎంప్లాయ్మెంట్ లాగా. సో ఫస్ట్ ఇనీషియల్గా నేను ఒక ఫర్మ్లో, ఆడిట్ ఫర్మ్లో పనిచేశాను. అండ్ దెన్ 2020 బిఫోర్ కోవిడ్ నేను మై ఓన్ ఫర్మ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ మై ఫ్రెండ్, యాక్చువల్లీ మా పార్ట్నర్ లాగా. సో యా, ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ నౌ, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 years. అండ్ ఆ తర్వాత మీ నేటివ్ ఏంటి అని కూడా అడిగారు కొంతమంది. పెళ్లి చూపుల వీడియోలో స్వీట్ తినిపించుకుంటూ ఒకటి క్లిప్పింగ్ ఉందన్నమాట. అందులో స్వీట్ బాక్స్ చూసి కూడా గుర్తుపెట్టారు చాలా మంది, అది అల్లూరయ్య స్వీట్స్ కదా, మీది ఒంగోలా అని. సో చాలా కొన్ని కామెంట్స్ వచ్చాయి నాకు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద. సో ఎస్, మాది ఒంగోలే. మ్యారేజ్ అయ్యాక బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. అండ్ ఆ తర్వాత నా హస్బెండ్ నేటివ్ ఏంటి, ఎక్కడ, మా ఇన్లాస్ ఎక్కడ ఉంటారు? సో మాది నేటివ్ వచ్చేసేసి రాయచూర్, అది కర్ణాటకలోనే. యాక్చువల్లీ రాయచూర్ దగ్గర ఒక విలేజ్ అన్నమాట, కర్ణాటకలోనే. మా ఫాదర్ వచ్చేసేసి ఫార్మింగ్, క్రాప్ హార్వెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి, సో అవి చూసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం చాలా ఇయర్స్ బ్యాక్ కర్ణాటకలోనే సెటిల్ అయిపోయారు. సో హీఈస్ బోర్న్ ఇన్ కర్ణాటక ఇట్ సెల్ఫ్. ఎడ్యుకేషన్ అంతా కొంతవరకు ఆంధ్రాలో అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా కర్ణాటకని షిఫ్ట్ అయిపోయారు. బెంగళూరు వచ్చి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఇన్కమ్ ఎంత? సో ఇన్కమ్ క్లియర్ గా చెప్పలేం కాబట్టి, సో యా, వి డీసెంట్లీ లివింగ్ గుడ్ లైఫ్ ఇన్ బెంగళూరు. ఎలా అంటే, సో 1 year మే గో అప్ అండ్ 1 year మే గో డౌన్, బట్ లిటరల్ గా గ్రోత్ మాత్రం బాగానే ఉంటుంది. నెంబర్స్ వి కాంట్ సే. సో ఇన్కమ్ అది చెప్పలేరు కాబట్టి వచ్చిన ఇన్కమ్ నే ఎలా మేనేజ్ చేస్తారు? సేవింగ్స్ ఒక మినిమం 40% అలా ఉంటుంది, అండ్ రిమైనింగ్ ఒక లైక్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, అదర్ థింగ్స్ అంతా కలిపి 20%, అండ్ ట్రావెలింగ్ 10 to 15% మేబీ. ఇయర్లీ ఒక 2 ప్లేసెస్ కైనా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. అంటే లైక్ తీర్థయాత్రలు కాకుండా నార్మల్ గా ప్లేసెస్ ఏమైనా ఇయర్లీ 2 అనుకున్నాము. ఇప్పటికైతే ఒక 3 అయ్యాయి అనుకుంటా ఈ 1 year 2 months లో. ఆ ట్రావెల్ కి ఒక 15 to 20% అవుతుంది. ట్రావెల్ కంటే ముందు ట్రావెల్ షాపింగ్ కి, అదర్ ఎక్స్పెన్సెస్ కి అవుతాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ అలా అయితే ఒక 50%, 40-50%
ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కి కానీ లేదంటే సేవింగ్స్ కానీ, అండ్ ఒక 20% అలా ఉంటాయి కదా మంత్లీ ఎక్స్పెన్సెస్, అవి షాపింగ్ అని అలా అలా అయిపోతూ ఉంటాయి. వీక్లీ వన్స్ అలా బయటికి వెళ్తూ ఉంటాము. ఆర్డర్స్ అయితే వస్తూనే ఉంటాయి. అవి ఎక్స్పెన్సెస్ అన్ని అవుతూ ఉంటాయి. అలా అయితే మేనేజ్ చేస్తాం. గొడవ అయినప్పుడు ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? లిటరలీ నేనే. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సో ఫస్ట్ నాకు కొంచెం కూల్ చేస్తే అప్పుడు దెన్ ఐ విల్ సెటిల్ డౌన్. యా. అండ్ తర్వాత సిమిలర్ క్వశ్చన్స్ ఇవన్నీ. పేషెన్స్ ఎవరికి ఎక్కువ? అది టోటల్లీ డిపెండ్స్ ఆన్ దట్ సిచ్యువేషన్. నార్మల్ గా అయితే తనకి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ నేను ఎప్పుడైతే బయటికి తీసుకెళ్తాను అంటే షాపింగ్ కి కానీ లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్దామంటానో ఆ పేషెన్స్ లెవెల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోనివ్వండి. షాపింగ్ అంటే ఇంకా కావాలంటే నువ్వు చేసుకో, నీ ఇష్టం, నువ్వు ఎంతసేపు అయినా చేసుకో, నన్ను మాత్రం కదిలించుకో, అలా అన్నమాట. షాపింగ్ విషయంలో పేషెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ చూడగానే నా ఫోటో చూడగానే ఎలా అనిపించాను నేను? సో అంటే చూడగానే కొంచెం చిన్నపిల్ల అనిపించింది. పెద్ద మాట అన్నాడు సార్. అండ్ జుట్టు మాత్రం చాలా పొడుగ్గా ఉన్నింది. ఒక సారీ ఫోటో ఒకటి పెట్టారు. ఇప్పుడు కొంచెం షార్ట్ అయిపోయింది యాక్చువల్లీ. స్మైల్ వచ్చింది అని చెప్పేటప్పుడు అంటే అదంతా అబద్ధమా? అది కూడా చూసుంటాను. లేదు సో స్మైల్ కూడా ఫోటోజెనిక్ ఫేస్ యాక్చువల్లీ. నువ్వు నన్ను పిలిచే నిక్ నేమ్స్ ఏంటి ఫస్ట్ నుండి? నందు నందు అని పిలుస్తుంటారు. కామన్ నిక్ నేమ్ అదే. బుజ్జమ్మ, చిట్టి తల్లి, నానా. పక్క నుండి మౌనిక చెప్పింది. ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? ఏజ్ గ్యాప్ 90s కిడ్, 2000s కిడ్. సీనియర్. సో ఐఎమ్ 90s కిడ్. ఏజ్ గ్యాప్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 years. 5 years ఎగ్జాక్ట్ గా. 1 month, 5 years 1 month. తనకైతే ఫస్ట్ మరి ఎందుకు ఇంత చిన్నపిల్ల అనుకున్నారంట. బట్ అలా మా ఇంట్లో ఎప్పుడైనా అంటే లైక్ ఒంగోలులో ఇంట్లో ఎప్పుడైనా మా అమ్మ చేసిన వంట ఏదైనా కష్టపడి తిన్నావా వస్తుంది. అత్త, నేను ఒంగోలు వెళ్ళానంటే మాత్రం అత్త భోజనం ఫుడ్ బాగా చేస్తుంది. సో ఎలా అంటే ఇంకా ఇక్కడ తినేదానికన్నా అక్కడ నేను 2 times మినిమం 2 times ఎక్కువ తినాలి అక్కడ. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అక్కడ ఇంట్లోనే ఉంటాను కాబట్టి సో ఇక్కడ 3 సార్లు తింటే అక్కడ 5 సార్లు తినాలి. ఏ ఒకటి ఇంకా కంటిన్యూస్ గా వస్తానే ఉంటాయి. ఫుడ్ లో అత్త బాగా చేస్తుంది, అలాగేం లేదు. కష్టపడి తిన్నది ప్రతిరోజు నేను అంటే మాక్సిమం కొంచెం వెళ్ళే తక్కువ ఉంటుంది. బట్ వెళ్ళినప్పుడు మాత్రం ఒక 3-4 days ఎక్కువ ఉంటాం. ఇంకా ఫుడ్ మాత్రం అంత బాగా చేస్తాం. అండ్ ఆ తర్వాత మేము ఇన్లాస్ తో కలిసి ఉంటున్నాం. అంటే లైక్ మా అత్తయ్య మామయ్య వాళ్ళతో కలిసి ఉంటున్నామా? మేమైతే యాజ్ ఆఫ్ నౌ సపరేట్ గానే ఉంటున్నాం. మేము బెంగళూరులో ఉంటున్నాం, వాళ్ళు మా విలేజ్ లో ఉంటున్నారు. సో ప్రెసెంట్ అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ అంటే లైక్ వాళ్ళ వర్క్స్ ఉంటాయి కదా, ఫార్మింగ్ లోనే ఉన్నారు ఇంకా. బట్ అది కొన్ని డేస్ లో ఇంకా అదంతా సెటిల్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా ఇంకా బెంగళూరుకి వచ్చేస్తారు, మనతోనే ఉంటారు. అండ్ ఆ తర్వాత ఈ టాపిక్ గురించి నాకు ఇప్పుడు ఒక కామెంట్ గుర్తొచ్చింది. పెళ్లి చూపుల వీడియో కింద అదే కామెంట్. ఇప్పుడు ఇలానే ఉంటుంది స్టార్టింగ్ పెళ్లి చూపులు కాబట్టి, ఆ తర్వాత అత్త ఆడుకుంటుంది, ఆడపడిచి ఆడుకుంటుంది, హస్బెండ్ చూస్తూ ఉంటాడు, అప్పుడు ఆ హ్యాపీనెస్ మొత్తం పోయిద్ది అని. సో దీని మీద నీ స్పందన ఏంటి? అంటే లైక్ మా అత్త నన్ను ఆడుకుంటారా, మా అత్త లేదంటే మా ఆడపడుచు ఇన్లాస్ బేసికల్లీ నన్ను ఆడుకుంటారా? నందు వాళ్ళని ఆడుకోకపోతే చాలా యాక్చువల్లీ. పెద్ద మాట అన్నాడు సార్. సో అమ్మ చెల్లి సో వాళ్ళు చాలా అంటే బాగా కలిసిపోతారు, అలాగేం లేదు. సో మేమందరం కలిసినప్పుడు ఏమైనా ఆటలు ఆడుకుంటాం కానీ లైక్ సరదాగా ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటాం కానీ ఒకరితో ఒకళ్ళైతే ఆడుకోవడం, కమాండ్ చేసుకోవడం, లేదంటే డామినేట్ చేసుకోవడం అదైతే మా విషయంలో ఇప్పుడు దాకా జరగలేదు. సో యా, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఫస్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? వచ్చేసేసి పర్ఫ్యూమ్ ఇచ్చింది తను యాక్చువల్లీ. యా, పర్ఫ్యూమ్ ఇచ్చాను. అదేదో బ్రాండ్ నాకు సరిగా గుర్తులేదు. ఒక మీట్ అనుకున్నాము ఎంగేజ్మెంట్ కి ముందు, పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ కి ముందు. సో ఆ మీట్ లో నాకు అప్పటికప్పుడు ఏమి ఇవ్వాలో అర్థం కాక పర్ఫ్యూమ్ ఇచ్చేసాను.
పెళ్లి టైంలో శారీస్ గోల్డ్ అవి కాకుండా నాకు స్పెషల్ గా ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? స్వరోస్కి కిచెన్ ఏమంటారు కూడా తెలియదు. బ్రేస్లెట్ తెచ్చాను. సో బ్రేస్లెట్ ఇచ్చాను. మా ఎంగేజ్మెంట్ అప్పుడు నాకు సర్ప్రైజ్ చేశారండి. ఆల్మోస్ట్ కాదు, క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. తన చేత చెప్పించాలి అనుకున్న క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. సో అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇది నా పర్సనల్ క్వశ్చన్ అన్నమాట. వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ మీ? అంటే నాలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి అన్నట్టు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నాట్ ఆన్ పర్టికులర్ థింగ్స్, అన్ని విషయాల్లో తను చాలా బాగుంటుంది. తను కలిసిపోతుంది యాక్చువల్లీ తొందరగా. పర్సన్గా సోషల్గా కానీ డెఫినెట్గా అయినా సరే ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం చేస్తుంది వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. డెఫినెట్గా. సో దాని వరకు మాత్రం 100% ఎఫర్ట్స్ ఇస్తుంది. అదనమాట ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అండ్ ఇంకా ఎవరైనా ఫ్యూచర్ లో ఏమైనా క్వశ్చన్స్ నన్ను అడిగి దాని గురించి ఎప్పుడైనా ఫ్యూచర్ లో చేస్తాము. సో ఇప్పటి వరకు అయితే బేసిక్ నాకు వచ్చిన కామెంట్స్ అండ్ అలాగే కొన్ని జనరల్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేసేసాం. సో hope you like this video. That's all for this video guys, and see you in another video.